లాస్ట్ వీక్ నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. గతంలో తను రిలేషన్‌షిప్‌లో చాలా అబ్యూస్‌కి గురయ్యానని, ఒకళ్ళు తనని బాగా మోసం చేశారని, కొన్ని సంవత్సరాలు గడిచాక కూడా తను ఇంకా ఆ బాధ నుంచి బయట పడలేకపోతున్నానని వచ్చారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మనకి ప్రెజెంట్ ఉన్న హ్యాపీనెస్ కన్నా గతంలో జరిగిన అవమానాలు, బాధలు, మోసాలు ఇవే మనకి ఎక్కువ గుర్తుండిపోతాయని. సైకాలజీ ప్రకారం మన బ్రెయిన్ నెగెటివ్ ఎమోషన్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా గుర్తుపెట్టుకుంటుంది. మరి దీని నుంచి బయటపడటం ఎలాగా అంటే సాధ్యమే. 3 టెక్నిక్స్ పాటించడం ద్వారా. ఫస్ట్, జరిగిన ఇన్సిడెంట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేయడం. 2, దీని నుంచి నేనేం నేర్చుకున్నాను? ఈ సంఘటన నాకు ఏ గుణపాఠం నేర్పుతుంది? 3, పూర్తిగా మనం దాని నుంచి బయటపడటం అంటే దాన్ని మార్చేయడం కాదు. దాన్ని మేనేజ్ చేస్తూ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎలా హ్యాపీగా జీవించాలో నేర్చుకోవడం. నేనిచ్చిన ఫర్గివ్‌నెస్ టెక్నిక్స్, ఎఫర్మేషన్స్, జర్నలింగ్ మెథడ్స్ ద్వారా తను చాలా రిలీవ్ అయింది. మీరెప్పుడైనా పాస్ట్ పెయిన్‌తో బాధపడుతుంటే గుర్తుంచుకోండి. యు ఆర్ ఇన్ ఏ హీలింగ్ జర్నీ. మీ పెయిన్ నుంచి బయటపడటానికి నేను హెల్ప్ చేస్తాను. లెట్స్ వాక్ దిస్ పాత్ టుగెదర్. థ్యాంక్ యూ.